జనవరి 24 సాయంత్రం 5 గంటలకి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ హల్వా సెరమనీని స్టార్ట్ చేశారు. సో, కేంద్ర మంత్రే స్వయంగా అక్కడున్న అధికారులకు, మిగతా వాళ్ళకి ఈ హల్వాని పంచిపెట్టారు. లాక్ ఇన్ పీరియడ్ అనేది ఈ హల్వా సెరమనీ తోటి స్టార్ట్ అవుతుంది. లాక్ ఇన్ ప్రాసెస్ అనేది ఈ హల్వా సెరమనీ తోటి స్టార్ట్ అవుతుంది. ఈ లాక్ ఇన్ పీరియడ్ అంటే ఏంటంటే, బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఈ హల్వా సెరమనీ, హల్వా వేడుకని జరుపుకుంటారు. హల్వా వేడుక తర్వాత ఈ బడ్జెట్ ప్రాసెస్‌లో పాల్గొనే అధికారులు, అలాగే వారికి సంబంధించిన సిబ్బంది నార్త్ బ్లాక్‌లోకెళ్ళిపోతారు. అంటే ఫైనాన్స్ మినిస్ట్రీకి సంబంధించిన నార్త్ బ్లాక్‌లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు అక్కడే ఉంటారు. అంటే ఎవరైతే ఈ బడ్జెట్ తయారు చేసే ప్రాసెస్‌లో భాగంగా ఉంటారో, వాళ్ళకి బయటి వ్యక్తులతోని సంబంధాలు ఏమీ ఉండవు. అంటే వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఈ సంబంధాలనేటివి కట్ అయిపోతాయి. వీళ్ళకి ఫోన్ అవైలబిలిటీ ఉండదు. అలాగే సీసీ కెమెరాలు మరియు భద్రతా సిబ్బంది నిఘాలో ఉంటారు. అంటే ఈ ప్రాసెస్ అంతా ఎందుకు అంటే, ఈ బడ్జెట్‌కి సంబంధించిన విషయాలేవి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే బయటికి లీక్ కాకుండా ఉండడానికి. అయితే ఇదెప్పుడు స్టార్ట్ అయిందంటే, 1950లో ఈ బడ్జెట్‌కి సంబంధించిన పత్రాలు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే బయటికి లీక్ అయ్యాయి. సో, ఆ తర్వాత ఈ లాక్ ఇన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. అయితే వన్స్ కేంద్ర మంత్రి ఈ బడ్జెట్‌ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తర్వాత మాత్రమే వీళ్ళందరూ కూడా బయటికి మళ్ళీ పంపిస్తారు. వన్స్ ప్రాసెస్ అయిపోయినంక వీళ్ళని బయటికి పంపిస్తారు. దీన్నే మనం లాక్ ఇన్ పీరియడ్ అని అంటున్నాం. ఇది అంతకుముందు 1950 వరకు రాష్ట్రపతి భవన్‌లో ఉండేది. ఈ బడ్జెట్‌కి సంబంధించిన ప్రింటింగ్ ప్రెస్ అనేది. 1980లో దీన్ని ఫైనాన్స్ మినిస్ట్రీకి సంబంధించిన నార్త్ బ్లాక్ దీన్ని మార్చారు. అలాగే 2017 నుండి ఈ బడ్జెట్ అనేది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. ఈ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఇది 8వ బడ్జెట్ ప్రవేశపెట్టడం. అలాగే ఈసారి కూడా డిజిటల్ బడ్జెట్‌నే ప్రవేశపెడుతున్నారు.